గ్రామం నందు ఈ పొద్దు 1వ తేదీ కారణంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇచ్చేదానికి మన గ్రామంలో అవ్వాతాతలందరూ కూడా అందరూ కూడా వచ్చి ఈరోజు సంతోషంగా మొత్తము ఈడ 72 పింఛన్లు ఈ కాగిత గ్రామంలో ఇస్తున్నారు. ఇదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇలాంటి నాయకుడు మనకి రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా తుంగళూరు ఇన్ఛార్జి వాళ్ళు చల్లాబాబు రెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారము మన చౌడేపల్లి మండలము ఇన్ఛార్జి వాళ్ళు మన తెలుగుదేశం యువత రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, మన వెంకటరమణరాజు అన్న గారి ఆదేశాల ప్రకారము గ్రామంలో తెలుగుదేశం లీడర్లు అందరూ కూడా గప్పల రామకృష్ణ, మరి సుధాకర్ నాయుడు, మన నాగరాజ గారు, కె నాగరాజ గారు, జావీద్ బాషా, పాపన్న, వెంకటన్న, ముడ్రామన్న వీళ్ళందరూ, నరసింహులు, నారాయణ వీళ్ళందరూ కూడా గంగాధర ఆధ్వర్యంలో ఈ రోజు మేము పిచ్చిని ఇస్తా ఉండారంటే ఈ అట్టడుగునున్న మహిళలందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, మన ఈ రోజు ఆయన ఉన్న కష్ట నష్టాల్లో కూడా ఈ రోజు మనం తెల్లవారుత 7 గంటలకే వచ్చి పిచ్చిని మన ఇంటికి వచ్చి ఇస్తా ఉండాలంటే మన మహిళలు ఈ అందరూ కూడా మీరు ఆలోచన చేయాల. మీరంతా కూలీకి పోయేటప్పుడు, పనులు చేసేటప్పుడు తెలుగుదేశమే మనకు ఆదర్శము, తెలుగుదేశమే మనము ముఖ్యంగా మనం ముందుకు తీసుకురావాలా. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా ఆడు కూడా కానీ ఈ తెలుగుదేశమే మనకు ముఖ్యమని కూడా మీరందరూ మీకు మీ ఇళ్లలో ఉండే వాళ్ళకి, మీ బిడ్డా పాపలకి అందరికీ కూడా చెప్పి ఇలాంటి గొప్ప వ్యక్తి మనకు కావాలని కూడా మనం చెప్పుకోవాలా. ఈ రోజు అన్ని విధాలుగా కూడా మనల్ని ఆదరిస్తాడావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లోనే మనకి ఎంతో విధంగా అన్ని పథకాలు మనకి ఇస్తా ఉన్నారంటే అది మనం గుర్తించుకోవాలా. మీరందరూ కూడా సేద్యాలకు పోయినప్పుడు, పండ్లు పోయినప్పుడు కూడా మీరు మీ అంతకు మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉండాలి. ఆయన అట్లాంటి ముఖ్యమంత్రి మనకు రావడము, అలాంటి ముఖ్యమంత్రి ఆశ ఆయన అవన్నీ కూడా మీరు పూలు చేసుకుంటే తావు కూడా మీరు పూర్తిగా వివరిస్తారని కూడా మేము మహిళలకు అందరికీ కూడా మేము చెప్తున్నాం. పోతే ఇంతకు ముందు ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది దాన్ని రద్దుపరిచినాడు. అన్నా క్యాంటీన్లు అనేది ఎక్కడ చూసిన పేదలకి కడుపు నిండా తిండి పెడతానంటే అన్నా క్యాంటీన్ ద్వారానే. పోతే ఎన్టీఆర్ భరోసా అనేది 7 గంటలకే వచ్చి ఇంటి దగ్గరే వచ్చి పిచ్చినీళ్ళు సనటే అది కూడా మీరందరూ కూడా గుర్తించుకోవాలి. అది తల్లికి వందనం అనేది ప్రతి బిడ్డ చదువుకునే వాళ్ళకందరికీ కూడా వాళ్ళకంతా కూడా డబ్బులు ఇస్తున్నారంటే అది కూడా మీరు ప్రచారంలో పెట్టుకోవాలా. అదేవిధంగా పోలవరం అనేది ఈ రోజు ఎన్నో విధాలుగా ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ రోజు పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, అది కానీ నిండిందంటే శ్యామలంగా మన రాయలసీమ అంతా కూడా చెరువులన్నీ నిండి సేద్యాలకి నీళ్ల కొరత లేకుండా చేసేదానికి కూడా కంకణం కట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని విధంగా కూడా మనకి ఎంతో ఇది ఉండదు, అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఏమంటే మహిళలకు అనే వాళ్ళకి బస్సు ఫ్రీ అంటే డబ్బుల గురించి కాదు. మీరు బస్సులో కూర్చుంటే ఆ ఓందాతనమే ఆ స్త్రీకి ఇస్తాండ గౌరవమే ఆ ఒక్క చంద్రబాబు నాయుడికే తప్ప ఇంకా ఏ వ్యక్తి లేదని కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలా. మీరు బస్సులో కూర్చుంటే మీకు దండ పెట్టి మీకు వాళ్ళు ఆ ఓందాతనం ఇచ్చినాడు. ఏమి స్త్రీ అంటే డబ్బులు అడగకన్నా అదే పెద్ద మహా గొప్పగా మీరందరూ కూడా ఆలోచన చేసుకుని ఈ రకంగా కూడా 1 by 1 పోతే అన్నదాత సుఖీభావ అనేది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద కూడా రైతులకు ప్రతి ఒక్కరికి కూడా మంచి డబ్బులు ఇస్తున్నాడు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి అనేది ఏగవంతంగా పోతా ఉంది. ఆయన ఆర్నిశము పేదరికం నిర్మూలన చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కష్టపడుతున్నాడు. ఇవంతా కూడా మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలా. కాగిత గ్రామంలో ఏ ఒక్క విషయం కూడా కానీ తెలుగుదేశాన్ని మనం గుర్తుపెట్టుకొని తెలుగుదేశమే మనకు ఆదర్శం అని తీసుకొని మనం ముందుకు పోవాలా. ఇదంతా కూడా మీరందరూ కూడా గమనించాలా. పోతే గ్రామంలో ఎక్కడ కూడా కానీ ఖర్చులు కారణాలు ఏమీ లేవు. ముందున్న ప్రభుత్వాలన్నీ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, కానీ ఏదో ఒక విషయమైనా కానీ గంటూ రామాయణాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా లేదు. మంచిగా ప్రశాంతంగా బాగా అందరూ ఉండాలా.
అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.